హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ సమ్మర్ వరల్డ్. కొత్త దయ్యం, పాత దయ్యం. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. పొలం పనులకు బండి లాగడానికి అతని వద్ద 2 ఎడ్లు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోయింది. దానికి బదులుగా మరొక ఎద్దును కొనుక్కు రావటానికి రైతు తన కొడుకుని వెంట పెట్టుకుని ప్రయాణమయ్యాడు. దారిలో తినటానికి రైతు భార్య వాళ్ల కోసం 3 సజ్జ రొట్టెలు కాల్చి మూటగట్టి ఇచ్చింది. తండ్రి కొడుకులు సంతకు వెళ్ళి వెతకగా ఒక ఎద్దు దొరికింది. బేరం కుదుర్చుకొని ఆ ఎద్దును కొని తిరిగి వస్తూ దారిలో ఒక దిగుడు బావి కనబడితే అక్కడ రొట్టెలు తినటానికి తండ్రి కొడుకులు మెట్లు దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నారు. రైతు కొడుకు మూట విప్పి 3 రొట్టెలు ఉండడం చూసి, నానా, నాకు ఆకలిగా లేదు, నీకు 2, నాకొకటి అన్నాడు. ఆ దిగుడు బావిలో 3 దయ్యాలు కాపరం ఉంటున్నాయి. రైతు కొడుకు అన్న మాటలు విని హడలిపోయి పైకి వచ్చి, బాబు మమ్మల్ని తినకండి, మీరు ఏం పని చెబితే అది చేస్తాం అన్నాయి తండ్రి కొడుకులతో. రైతు అవి దయ్యాలన్నీ తమను చూసి భయపడ్డాయని గ్రహించి, మా వెంట వచ్చి మేము చెప్పిన పనులన్నీ చేస్తే మిమ్మల్ని తినం అన్నాడు. మీరేం చేయమంటే అదే చేస్తాం అన్నాయి దయ్యాలు విధేయతగా. రైతు అతని కొడుకు ఒక కొత్త ఎద్దుతో పాటు దయ్యాలు కూడా ఇంటికి తెచ్చి వాటి చేత అడ్డమైన చాకరీ చేయించుకోసాగారు. దయ్యాల సంగతి ఇలా ఉండగా వాటిని అప్పుడప్పుడు చూడవచ్చే దయ్యాలు బావిలో అవి లేకపోవటం గమనించి విచారంగా ఎవరో 2 మనుషులు వచ్చి వాటిని వెంట పెట్టుకుపోయినట్టు తెలిసింది. ఆ పాత దయ్యాలను వెతుక్కుంటూ ఒక కొత్త దయ్యం రైతు ఇంటికి వచ్చి వాటిని ఒక పశువుల కొట్టంలో చూసి, మీరు మీ బావి వదిలిపెట్టి ఇక్కడ ఎందుకున్నారు అని అడిగింది. మా కష్టాలు ఏమని చెప్పాం, 2 మనుషులు మేము ఉండే బావిలో దిగి మమ్మల్ని తింటామని భయపెట్టి మా చేత చాకరీ చేయించుకుంటున్నారు అని పాత దయ్యాలు లబలబలాడాయి. అదెంత పని, నేను ఆ మనుషుల్ని అమాంతం చంపేస్తాను, నన్ను ఆ మూల దాక్కునియండి అన్నది కొత్త దెయ్యం. ఇంతలో రైతు కొడుకు పశువుల కొట్టంలోకి వచ్చారు. తండ్రి కొత్త ఎద్దును చూసి కొడుకుతో, ఒరే, ఈ కొత్తతనానికి వాతం చేసింది, వాత పెట్టడానికి గరిటె కాల్చి ఉంచాను, దాన్ని పట్టుకురా అన్నాడు. దాక్కుని ఉన్న దయ్యం హడలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ల మీద పడి, బాబోయ్, నాకు వాతలు పెట్టొద్దు, నేను కూడా పాత దయ్యాలు చేసే పనులన్నీ చేస్తాను, వాళ్ళు పొలం నుంచి పత్తి మాత్రమే తెస్తున్నారు, నేను దాన్ని ఏకి పెడతాను అన్నది. ఆ మాట నేనే చెప్దామనుకుంటున్నాను, ఇక మీద నాకు పొలం నుంచి తెచ్చే ముడిపత్తి చాలదు, ఏకిన దూది కావాలి అన్నాడు రైతు. తర్వాత పాత దయ్యాలు కొత్త దయ్యాన్ని తిడుతూ, నీ ప్రయోజకత్వం అడుక్కు తిన్నట్టే ఉన్నది, మమ్మల్ని చెర విడిపిస్తానని ప్రగల్భాలు పలికి ఉన్న చాకరీ పత్తి ఏకడం పని ఒకటి కొత్తగా తెచ్చిపెట్టావు అన్నాయి. దురాశాపరులు. సుబ్బయ్య శెట్టి చిల్లర కొట్టి వ్యాపారంతో పాటు మేకలను కూడా పెంచేవాడు. అతని భార్యకి నగల పిచ్చి, చీరల పిచ్చిను. ఆవిడ కోసం మేకల అమ్మగా వచ్చిన డబ్బు మాత్రమే శెట్టి ఉపయోగించేవాడు. ఇలా ఉండగా ఏదో పండగ దగ్గర పడింది. శెట్టి భార్యకు చీర కొనవలసి వచ్చింది. శెట్టి ఒక మేకను అమ్మటానికి పొరుగురు సంతకు తీసుకెళ్లాడు. అతను డబ్బు వ్యాపారాలలో ఇతరులను ఏమాత్రం నమ్మడు. సంత రోజు అనుకోకుండా పెద్ద వర్షం పడడం వల్ల జనం పల్సగా ఉన్నారు. క్రయ విక్రయాలు మందంగా ఉన్నాయి. శెట్టి మేకకు 10 రూపాయల ధర వరకు పలకలేదు. 20కి తక్కువైతే అమ్మే ఉద్దేశం లేదు. చీకటి పడిన దాకా మంచి బేరం కోసం ఎదురు చూసి చివరను మేకను తీసుకుని నిరుత్సాహంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు శెట్టి. అంతా కొండదారి. ఊరి దగ్గర కొండ మలుపులో గుహ ఉన్నది. అందులో దెయ్యాలుంటాయాలని చెప్పుకునేవారు. ఆ పరిసరాలకు చేరేసరికి శెట్టికి గుండె దడ పుట్టింది. అసలే చీకటి, గాఢాంధకారం. శెట్టి గబగబా అడుగులు వేస్తూ ఆ మలుపు తిరగబోతుండగా, ఎవరు వారు, చీకటి పడి ఈ వైపు రావటానికి ఎంత ధైర్యం అన్న మాటలు భయంకరంగా వినిపించాయి. శెట్టి గజగజలాడిపోతూ, నేను సుబ్బయ్య శెట్టిని, అమ్ముడు పోని మేకని ఇంటికి తోలుకుపోతున్నాను, ఆలస్యమైంది, ఇంకెన్నడూ చీకటి పడి ఈ ఛాయలకు రాను అన్నాడు. ఆ మేకను నా గుహలోకి తోలేసి నీ దారను నువ్వు పో, మళ్ళా తెల్లవారేలోగా ఇక్కడికి వచ్చి దాన్ని ఖరీదు పట్టుకుపో అన్న మాటలు గుహలో నుంచి వినిపించాయి. బతుకు జీవుడా అని శెట్టి తన మేకను గుహలోకి తోలేసి గబగబా ఊరికేసి నడిచాడు. కానీ ఇంటికి వెళ్ళటానికి అతనికి ధైర్యం లేదు. డబ్బు ఏదని అతని పెళ్ళాం ప్రాణాలు తోడిస్తుంది. దయ్యం ఏమిస్తుందో అది తీసుకుపోతే గాని ఆమె తనను ఇంట్లో అడుగు పెట్టనీయదు. శెట్టు తూర్పు తెల్లవారేదాకా ఎవరి వీధి అరుగు మీదనో కాలక్షేపం చేసి కాస్త ధైర్యం తెచ్చుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ మళ్ళా గుహకేసి వచ్చాడు. మేక బాగా కొవ్వి, చాలా రుచిగా ఉన్నది, ఇదిగో దాని ఖరీదు అన్న మాటలతో పాటు గుహలోంచి ఒక మూట వచ్చి శెట్టి కాళ్ల ముందు పడింది. దాన్ని తీసుకుని పరుగులాంటి నడకతో ఇల్లు చేరాడు శెట్టి. శెట్టి లోపలికి పోతూనే తలుపు మూసి సంచిలో ఉన్న డబ్బంతా నేల మీద పోసి లెక్క చూశాడు. 50 రూకలు.
ఆ డొక్క మేకకు ఇంత డబ్బు పోసిన వెర్రి పీనుగు ఎవరబ్బా అంటూ శెట్టి భార్య బుగ్గలు నొక్కున్నది. ఆ సంగతి ఎవరికి చెప్పకు సుమా అంటూ శెట్టి జరిగిందంతా తన భార్యకు చెప్పేశాడు. శెట్టి భార్య కూడా ఎవరికి చెప్పకు సుమా అంటూ ఈ విషయం పొరుగింటి పుల్లమ్మకు చెప్పింది. అది పుల్లమ్మ మొగుడికి, ఎదురింటి వాడికి, వెనకింటి వాళ్ళకి, చివరికి ఊర్లో అందరికీ తెలిసిపోయింది. మేకలు ఉన్న వాళ్ళందరికీ పరమానందమైంది. మేకలు లేని వాళ్ళు కొందరు హెచ్చు ధర ఇచ్చి మేకలను కొన్నారు. చీకటి పడేసరికి ఒకరికి తెలియకుండా ఒకరు దెయ్యపు గుహ వైపు తమ మేకల్ని తోలేసి వచ్చేశారు. తన భార్య బాధపడలేక శెట్టి కూడా మరో 10 మేకలను గుహలోకి తోలి ఇంటికి వచ్చాడు. తూర్పు తెల్లవారకుండా 25 మంది జనం గుహ బయట పోగుబడ్డారు. కానీ ఎవరికి మేకల ఖరీదు అందలేదు. కనీసం దయ్యం కంఠమైనా వారికి వినిపించలేదు. తెల్లగా తెల్లవారిపోయింది. అందరూ ధైర్యం చేసి గుహలోకి వెళ్లారు. గుహలో ఒక్క మేక కూడా లేదు. కానీ గుహ మధ్య బండ మీద ఒక కాగితం ఉన్నది. దానిమీద చిన్న రాయి బరువు పెట్టి ఉన్నది. ఆ కాగితం మీద ఇలా రాసుంది: ఈ ఉత్తరం రాస్తున్నది దెయ్యం కాదు, మీలాంటి మనిషే. పని కోసం మాసం రోజులుగా మీ చుట్టూ తిరిగిన శేషయ్యను నేను. మా నాన్న పోయాడు. ఇంట్లో ఉన్నదంతా కలిసి 100 రూకలు. అవి తీసుకుని నేను మీ ఊరు వచ్చి మిమ్మల్ని పని అడిగితే, కొత్తవాడివి, నిన్ను నమ్మి పని ఎలా ఇస్తాం అన్నారు. ఉన్న డబ్బు సగం ఖర్చయిపోయింది. ఇంకో ఊరు పోదామని సాయంకాలం ఈ దెయ్యం గుహలో పడుకున్నాను. మేకను తోలుకు వస్తున్న శెట్టిని చూశాక నాకు ఈ ఊహ కలిగింది. మనిషిని నమ్మలేని మీరు దెయ్యాన్ని నమ్మరు? లేని దెయ్యం నాకు ఎంతో మేలు చేసింది. పని చేస్తానని వచ్చిన వాడికి పైసా కూడా విడవని మీరు తేరగా డబ్బు వస్తుందనగానే కట్టకట్టుకు వచ్చి పడ్డారు. మీ మేకల్ని అమ్మిన డబ్బుతో ఎక్కడైనా వ్యాపారం ప్రారంభించి ఏడాది లోపల మీ రుణం తీర్చేస్తానన్న నమ్మకం నాకున్నది. అంతదాకా ఓపిక పట్టండి. ఈ ఉత్తరం చదువుకుని విన్న వాళ్ళంతా నోళ్లు వెళ్ళబెట్టారు. బ్రతుకు తెరువు. ఒక నగరంలో ఒక విద్యావంతుడు ఉండేవాడు. అతను గర్భదరిద్రుడు. అందుచేత అతను ఎలాగైనా రాజుగారి కొలువులో చిన్న ఉద్యోగం సంపాదించటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే అతనికి రాజదర్శనం కాలేదు సరికదా. రాజుగారి దివాణంలో పనిచేసే ఉద్యోగుల ఆశ్రయం కూడా దొరకలేదు. కానీ తాను ఎలాగైనా బతకాలి. కూటి కొరకు కోటి విద్యలన్నారు. ఆ కోటిలో ఏదో ఒకటి ఎన్నుకుంటే తప్ప అతనికి పొట్ట గడవదు. ఒకరోజు అతను ఊరికి దూరంగాను అడవికి దగ్గరగా 2 గోరీలు ఉండటం గమనించాడు. వాటి చుట్టూ పుట్టలు పొదలు పెరిగి ఉన్నాయి. ఆ గోరీలను చూడగానే విద్యావంతుడికి ఒక ఆలోచన వచ్చింది. అతను శ్రమపడి గోరీల చుట్టూ పెరిగి ఉన్న పొదను కొట్టేసి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చదును చేసి ముగ్గులు పెట్టి గోరీల మీద తులసి మొక్కలు తెచ్చిపెట్టి గోరీలను రోజు పూలతో అలంకరించి పూజ చేస్తూ రాసాగాడు. ఊరి ప్రజలు ఊరి బయట దేవాలయానికి వచ్చినప్పుడు అరణ్య మార్గాన పొరుగురికి పోయేటప్పుడు ఈ గోరీలను చూసి ఆశ్చర్యపడి ఆగి అక్కడే కుటీరం వేసుకుని నివసిస్తున్న విద్యావంతుని అడిగారు. ఇవి రాజుగారి పూర్వీకుల గోరీలు. శిథిలావస్థలో ఉండిన వీటిని చూసి రాజవంశం మీద గౌరవం కొద్దీ వీటిని పునరుద్ధరించి వీటి పోషణ చూస్తున్నాను. వీటికి పూజా పునస్కారాలు చేస్తున్నాను అన్నాడు విద్యావంతుడు. అతని మాటలు ప్రజలు నమ్మారు. ఎందుకంటే గోరీలు చక్కగా వెళ్ళవేసి ఉన్నాయి. వాటి మీద తులసి మొక్కలు, దీపారాధన ఉన్నాయి. అవి నిజంగా రాజవంశం వారివి కాకపోతే ఈ మనిషి వాటి పట్ల అంత భక్తి శ్రద్ధలు ఎందుకు చూపుతాడు? ఊరి ప్రజలు కూడా ఆ గోరీల పట్ల శ్రద్ధాశక్తులు కనబరిచి దేవాలయానికి వచ్చినట్టుగా వచ్చి గోరీల దీపారాధనకు చేతనైనంత నూనె, డబ్బులు ఇయ్యసాగారు. వారిలో కొందరు భక్తితో గోరీలకు ప్రదక్షిణాలు చేసి కోరికలు కోరుకోసాగారు. గోరీలకు మొక్కుకొని ప్రదక్షిణాలు చేసిన వారు కోరికలు తీరుతున్నాయని విద్యావంతుడు వచ్చే జనంలో చల్లగా ప్రసారం చేశాడు. త్వరలోనే ఆ గోరీలు గొప్ప యాత్రాస్థలంగా అయ్యాయి. ఈ సమాచారం క్రమంగా రాజుగారి దాకా వెళ్ళింది. ఆ గోరీలు నిజంగా రాజవంశానికి చెందినవో కావో, రాజవంశానికి చెందినవే అయితే ఇంతకాలము ఎలా మరుగున పడిపోయాయో విచారించి తెలియపరచవలసిందని రాజుగారు మంత్రికి ఉత్తర్వు ఇచ్చాడు. మంత్రిగారు గోరీలను పరిశీలించి రమ్మని పరిశోధకులను పంపాడు. వాళ్ళు వచ్చి గోరీల మీద 2 పేర్లు చెక్కి ఉన్న సంగతి తెలుసుకున్నారు. అవి గాక అక్కడక్కడ ఏవో చిహ్నాలు కూడా చెక్కి ఉన్నాయి. ఆ వివరాల వల్ల వెంటనే ఏవి తేలలేదు. రాజుగారు తమ వంశవృక్షం వివరాలు తెప్పించి పరిశీలించజేశాడు. 14 తరాల క్రితం ఆ గోరీల మీద పేర్లు గల భార్యాభర్తలు దేశాన్ని పాలించినట్టుగా స్పష్టమైంది. గోరీల మీద ఉండిన చిహ్నాలు కూడా ఆనాటి రాజవంశ చిహ్నాలే. మన వంశ ప్రతిష్టను తన స్వశక్తితో పునరుద్ధరించిన ఆ మనిషికి ఏమిచ్చినా మన రుణం తీరదు అని రాజు విద్యావంతుణ్ణి తన వద్దకు పిలిపించి
ఆ గోరీలు రాజవంశం అని ఏ ఆధారంతో కనిపెట్టగలిగావు అని ఆసక్తిగా అడిగాడు. మహారాజా, నేనేమీ కనిపెట్టలేదు. మరో విధంగా తమ దర్శనం లభించక కంటబడిన గోరీలను బతుకు తెరువుగా ఉపయోగించుకున్నాను. నా ఈ మోసం తమ దాకా వస్తుందనుకోలేదు. నన్ను మన్నించండి. నా మోసం ప్రజలకు చెప్పుకొని మరొక బ్రతుకు తెరువు చూసుకుంటాను. గర్భదరిద్రుణ్ణి. నాకు విద్య అయితే అబ్బింది కానీ ఎంత ప్రయత్నించినా ధనం అబ్బింది కాదు అన్నాడు విద్యావంతుడు. నువ్వు ఎవరినీ మోసగించలేదు. అవి రాజవంశపు గోరీలే. మధ్యకాలంలో రాజవంశంలో దీర్ఘకాలపు కలతలు సాగి ఆ గోరెల విషయం పూర్తిగా మరుగున పడిపోయింది. తెలుసో తెలియకో నువ్వు వాటిని ఉద్ధరించి మాకు చాలా మేలు చేశావు. నీకు అసలు రాజదర్శనం ఎందుకు కావలసి వచ్చింది అని రాజు అడిగాడు. చెప్పాను కదా మహారాజా, కటిక దరిద్రుణ్ణి. నేను చదువుకున్న చదువు నాకు తమ కొలువులో చిన్నపాటి ఉద్యోగం ఇప్పిస్తుందోనేమో అని ఎంతగానో ఆశపడ్డాను. నా ఆశ తీరలేదు అన్నాడు విద్యావంతుడు. నీ ఆశ తప్పక తీరుతుంది. నీకు నా కొలువులో మంచి జీతంతో ఉద్యోగంతో పాటు మాన్యం కూడా ఇప్పిస్తాను అన్నాడు రాజు. ఈ విధంగా కాకతాళీయంగా ఆ విద్యావంతుడు తన ఉదర పోషణ చూసుకునే ప్రయత్నంలో రాజవంశానికి గొప్ప మేలు చేసి రాజాదరణకు పాత్రుడై ప్రసిద్ధి వచ్చాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.